శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. సుందర మహేంద్రగిరిపై సుందర హనుమ కుప్పించి ఎగసే, సకల దేవతల మనసున స్మరించి భీమరూపుడై మెరసే. సాగర లంఘన చేయుచు హనుమయ వాయుదేవునే తలచే, బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతల తన మదిలో ప్రార్థించే. హనుమనుగని సాగరు ఓ వైనాక పర్వత రాజా వచ్చును శ్రీ హనుమంతుడు. ఆతిథ్యమిచ్చి సత్కరించి విశ్రాంతి నొసగుమానీవు అనుచు సాగరుడు తెలుపగ సరియని వినయముగా వైనాకుడు. హనుమనుగని ఆ మైనాకుడు తన రూపమునే మరి పెంచగా, గిరినే గని ఇది విఘ్నమనుకొని హనుమ బలము చూపెనుగా. మైనాకుడు నర రూపము ధరించి తన సంకల్పము తెల్పగా, మర్యాదలందు సమయము లేదని వినయముగా హనుమ పల్కెగా. దాక్షాయణ్యకు సురస హనుమనే మింగగ నోటిని తెరచెను. నా ఆహారము నీవే ఇది ఆ దేవతల ఆజ్ఞ అనెను. తన రూపమునే రెట్టింపు చేసే మారుతి ఆ సమయమున, సురసయు నోటిని మరింత పెంచను వేగమే మృంగుదురాయన. చంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. సురస ఎంతగా నోటిని తెరచెను హనుమ అంతగా పెరుగా. హనుమ ఎంతగా పెరిగెను అంతగా సురస నోరు తెరచెనుగా. బుద్ధి బలముతో ఆంజనేయుడే సూక్ష్మరూపుడై తాను సురస నోట పడి వెలికి వచ్చెను, విజయమునే సాధించెను. హనుమ చతురతకు అత్తరపడుచును సురస ఎట్లు పలికెనుగా. నా పరీక్షలో గెలిచి నీవు శ్రీరామ కార్య సాధకునిగా వెలిగినావు ఓ వాయ కుమార అనుచు సురస దీవించే. నాగమాత అందించిన దీవనలంది హనుమ పయనించే. జలదిన పడు శ్రీ మారుతి నీడను రాక్షసి సింహికగాచే. దేహము పెంచియు నోటిని తెరచియు సింహిక విజృంభించే. తడవు చేయనిది సమయముగాదని హనుమ మదిని భావించే. సూక్ష్మరూపుడై సింహిక కడుపున చేరి దాన్ని వధించే. త్రికూటగిరిపై ఉన్న లంకలో ఎడమ పాదమును ఉంచి, అట్లు చేయుటే శత్రువుపై ఘన విజయమంచు భావించి. రాత్రి వేళలో సూక్ష్మరూపుడై ఉత్తర ద్వారము చేరే. రాక్షసి లంకిని హనుమను గని తన పండ్లను పటపట నూరే.
చంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. కోరి వానరాయవడవు నీవు లంకలో ఎటు చేరెదవు. నగర దేవతను నా అనుమతిని కోరక ఎటు పోయేవు. సుందర లంకను చూడవచ్చి తిని హనుమదారి ఇమ్మనగా చులకన చేయుచు హనుమను చరచి లంకిని బలమును చూపెగా. భీమరూపుడై ఆంజనేయుడే ఎడమ చేతుతో కొట్టగా కుప్పకూలిన లంకిని కరములు మోడ్చి దారి ఇచ్చెనుగా. లంక వినాశము ప్రారంభమని బ్రహ్మవరము తలచెనుగా. వెన్నెల కాంతులలోన హనుమ లంకా ప్రవేశమే చేసెగా. కోటలు తోటలు పేటలు బాటలు పరిశీలనగా చూచుచు వాడలు గోడలు మేడలు గుడులు జానకి కైతా వెదకుచు రాక్షస వీరుల ప్రతి ఒక్క చర్యను పరిశీలనగా గాచుచు రావణ మందిరమున్మ పుష్పక విమానముతా చేరుచు. దేవగంధర్వ యక్ష కిన్నెర కాంతలతో రావణుడు మధుపానమ్మున మదోన్మత్తుడై శయనించను రావణుడు. ఆ కాంతలలో తల్లి సీతకై వెదకెను శ్రీ హనుమంతుడు. మండోదరినే గాంచి సీతగా భ్రమపడను ఆంజనేయుడు. రామచంద్రునకు ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునకు ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. పతి వియోగమున ఉన్న సీతమ్మ రావణుని చేరియుండునా. నిద్రాహారములనే వీడి కుమిలిపోకదానుండునా. జానకి మాతయ్య ఈమె కాదని హనుమంతుడు మదిరెంచెను. పుష్పకము వీడి వెలికి వచ్చి మారుతి శోకమున మునిగెను. మనసున రాముని మరి తలచను మారుతాత్మజుడు అప్పుడు. రాముని దయతో అగుపించను ఆ అశోకవనమే అప్పుడు. సూక్ష్మ రూపుడై అశోకవనమున తల్లి సీతకై శోధించే కొమ్మ నుండి ఒక కొమ్మకు దుముకుచు వనమంతయు గాలించే. శింసుపా వృక్ష ఛాయలోన కూర్చొన్న సీతనే గాంచే. మాసిన వస్త్రముతోను శోకమున ఉండుట మారుతిగాంచే. తల్లి ధరించక విసరిన ఆభరణములు హనుమై గుర్తించే. రాక్షస వనితల నడుమనున్న సీతమ్మను మారుతి గమనించే. రావణాసురుడు తన భార్యలతో తన వైభవమును చూపగను. తలను వంచుకొని ముడుచుకొని ఉన్న జానకితో రావణుడనెను. ఏడాది గడువు నీకిచ్చి తిని 2 నెలలలో ముగియునుగా. నన్ను వరించుట తప్పదు నీకు లేకున్న మరణమే గతిగా.
శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువు హనుమంతుని కథ వినుమా. గట్టి పోచను అడ్డుగా నిలిపి జానకి హిత వచనమ్ములను ఎన్ని చెప్పినను అసురుడు వినక రక్కసులతో తానిట్లనెను. సీత నెటులైన ఒప్పించుడని ఆజ్ఞాపించియు మరలను. రాక్షస కాంతలు భయపెట్టుచుండిరెన్నో విధములుగాను. త్రిజటయ్యను పేరు కలిగిన రక్కసి తోటి వారితో ఇట్లనెను. నా కలలో శ్రీరామ లక్ష్మణు లంకను నశింపజేసియును. జానకి మాతయ్య పుష్పకములోన రామ లక్ష్మణులతో నుండే. ఒక్క కోతి ఈ లంకను కాల్చగా లంకయ జ్వాలలతో నిండే. తన జడను మెడకు తగిలించుకొని ప్రాణత్యాగము చేయగను. సీతమ్మయత సిద్ధపడగను మారుతి అది గమనించెను. రామ లక్ష్మణుల దివ్య చరితమే మారుతి గానము చేయగా. కొమ్మపై నున్న హనుమనుగాంచను జానకి ఆశ్చర్యముగా. కొమ్మ నుండి దిగి శ్రీ హనుమంతుడు తల్లినే ఊరడించెగా. తన వివరము శ్రీరామ లక్ష్మణ సుగ్రీవ మైత్రి తెలిపెగా. రాముడొసగిన ఆ ముద్రికను సీతమ్మకు అప్పుడిచ్చెగా. రామ ముద్రికను కనుల కద్దుకొని సీతమ్మయ విలపించెగా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రుని ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. తల్లి ఇచ్చిన చూడామణిని హనుమంతుడు చేకొనగా. చిన్న కోతిగా తలచిన తల్లికి విశ్వరూపమే చూపెగా. పరిపరి విధముల ధైర్యము చెప్పి తల్లి నూరడించెనుగా. తల్లి దీవనల నందిన మారుతి సెలవు గైకొని మరలెగా. రామబంటు బలమెంతో లంకేశునికి చూపగా నించెను. భీమరూపుడై అశోకవన విధ్వంసమునే గావిల్చెను. వన రక్షకుల వధించ మారుతియ లంకేశునికి ఇది తెలిసెను. ఆ కోతిని బంధించి తెమ్మని వేల రాక్షసుల పంపెను. లక్షలాది రక్కసుల వధించియు రావణ పుత్రుని చంపగా. ఇంద్రజిత్తునే పంపెను కోతిని బంధించి తెమ్మననుగా. బ్రహ్మాస్త్రమునే వేయగ మారుతి లొంగినట్లు నటించగా. రావణ సభలో దిటవుగా నిలచి హనుమంతుడు ఇట్లనగా. రాముని సతిని రామున కొసగి శరణము కోరుము నీవు. అట్లు చేసిన రాముని దయతో ప్రాణములతో నుండేవు. అనుమాటలనే విన్న రావణుడు కోతిని వధింపమనగా. దూతను చంపుట ధర్మముగాదని విభీషణుడు పలికెనుగా.
రామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. శ్రీ హనుమంతుని శ్రీకరగాథను నిరతము స్మరించుకొనుమా. శ్రీరామచంద్రునికి ఆత్మబంధువగు హనుమంతుని కథ వినుమా. తోకను కాల్చుట తగిన శిక్షయని రావణుడాజ్ఞాపించెను. తోకను కాల్చగ కోపించిన ఆ మారుతాత్మజుడు తాను లంకా నగరమునంతయు కాల్చి బూడిద కుప్పగ చేసెను. తోకను జలధిలో ముంచి చల్లార్చి జానకి క్షేమము నరసెను. రివ్వున రాముని చూడగ మరలెను వానరులందరితోను. చూడమని శ్రీరామున కొసగి సీత క్షేమమని తెలిపెను. మరి మరి రాముడు కోరినట్లుగా జానకి గూర్చియ తెలిపెను. రాక్షస వధను లంకగాల్చుటయు విశదముగా వినిపించెను. రావణాసురుని హెచ్చరించిన పల్కులన్నీ వినిపించెను. చూడమణినే చూచిన రాముడు కనుల కద్ది దుఃఖించెను. హనుమా నీవు చేసిన మేలుకు రుణము తీర్చుకొనగలనా. నీ ఉపకారము కలలోనైనా నేను మరచిపోగలనా. అనుచురాముడే శ్రీ హనుమంతుని తన కౌగిట చేర్చగను. ఆనందముతో కన్నీరు చిందవానరులు పొంగగను. అంతటి రాముడు కౌగిట నుంచగ మారుతియే పులకిల్చెను. శ్రీరాముని తన ఎదలో నిలిపి హనుమమై మరచిపోయెను.